వ్లాగ్ అంటే నైట్ అంటే నిన్న సాటర్డే కదండి, ఇది సాటర్డే రోజు అయితే వ్లాగ్ అండి. నైట్ ఇక ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. డైలీ ఇక రైస్ పెట్టడం లేకపోతే చపాతీ చేయడం అయితే రొటీన్ అయిపోతుంది. సరేలే ఇక ఉప్మా చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఇక గోధుమ ఉప్మానైతే నేనైతే చేస్తున్నానండి. పిల్లలైతే ఇక పాపం వాళ్ళకైతే ఆకలిస్తుంది. ఈరోజు కొంచెం చేయడం కూడా లేట్ చేశాను. 8 కల్లా స్టార్ట్ చేశాను వంటనైతే. ఇక పిల్లలకైతే చాలా ఆకలి అవుతుంది. ఇక వాళ్ళైతే పాప అయితే లోపల ఇక కూర్చొని బట్టలన్నీ ఫోల్డింగ్ చేస్తుంది. నాకు కొంచెం అప్పుడప్పుడు పాప హెల్ప్ చేస్తుంది అన్నట్టు. ఇక బాబు అంటారా, బాబు అయితే టీవీ చూసుకుంటూ ఎంజాయ్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంకెప్పుడు నేను వంట కంప్లీట్ చేస్తా అని చెప్పేసి బాబు అయితే అటు ఇటు చూస్తూ ఉండనమాట. ఇక నేనైతే ఇక ఫైనల్గానైతే నేను దీన్నైతే డిసైడ్ చేసి గోధుమ ఉప్మానైతే చేశాను. ఇదైతే సన్నం ఉంటుందండి, సేమ్ మన బొంబాయి రవ్వలాగే ఉంటుంది. కానీ ఇది మాత్రం గోధుమ ఉప్మానేనండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఉప్మా టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది. కొన్ని అయితే గోధుమ ఉప్మా రవ్వ ఎలా ఉంటుందంటే కొంచెం లావుగా ఉంటుంది, ఇది అలా ఉండకుండా సన్నగా ఉంటుంది. కానీ టేస్ట్కి వచ్చేసరికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.